ఇక్కడ ఇవ్వండి, నేను చూసుకుంటాను. ముందు మీరు వెళ్ళండి మేడం జీ. అలాగే. హలో మేడం. బాగానే మేనేజ్ చేశావే. నువ్విప్పుడొచ్చింది తనని చంపడానికేగా? మేడం చూసా. వేషాలు వేయకుండా వచ్చిన పని చూడు. అలాగే మేడం. అయ్యో, ఈవిడ ఎవరు? సంబంధం లేకుండా ఆ పోలీసుల దగ్గర నుంచి నన్ను కాపాడింది. ఈ ఇంట్లో వాళ్ళని ఎవరిని ఏమీ చెయ్యొద్దు అంటుంది. ఈవిడికి ఈ ఇంటికి ఏంటి సంబంధం? అసలు ఎవరేవిడా? అసలు ఈవిడ ఎక్కడి నుంచి చూస్తుంది? నేనేం చేస్తున్నా చిటికలో కనిపించేస్తున్నాను. ఎలా? అసలు ఎవరై ఉంటారు? తాప్సీ, మీ బాబాయ్కి ఎలా ఉంది? ముందు నువ్వు కూర్చో. ప్రస్తుతానికి టెన్షన్ ఏం లేదు. విక్కీ మాల్ డబ్బులు కావాలని బాగా ప్రెషర్ పెట్టేసరికి స్పృహ తప్పి పడిపోయాడు. దీనంతటికీ కారణం నేను. ఆ రోజు అంత కాస్ట్లీ మాల్ నేను నెల రోజులకు సరిపడా తీసుకోకుండా ఉండాల్సింది. ఆ డబ్బుల టెన్షన్లో పెళ్ళికి కూడా రాలేకపోతున్నాను. సారీ కార్తిక. లేదు తాప్సీ, నువ్వు పెళ్ళికి రావాలి. సంగీత్కొచ్చి డాన్స్ చేయాలి. పెళ్లి చివరి వరకు నువ్వు నాతోనే ఉండాలి. ప్లీజ్ తాప్సీ. నా సోల్మేట్ బ్రదర్ పెళ్ళికి రాకుండా ఎలా ఉంటాను? కానీ ముందు విక్కీ అమౌంట్ సెట్ చేయాలి కదా కార్తిక. చాలా అర్జెంట్. నేను ఇంటికి వెళ్ళి అమ్మని అడగొచ్చు, కానీ అంత అమౌంట్ అంటే మా అమ్మకి అనుమానం వస్తుందేమోనని భయంగా ఉంది తాప్సీ. పెళ్లికి వేసుకోవాల్సిన నగలు ఇంకా లాకర్ నుంచి బయటకు తీయలేదు. మా అమ్మ ఎప్పుడు తీసిస్తుందో తెలీదు. కార్తిక, ఇది గోల్డ్ గాజు కదా? అవును, ఇది గోల్డే తాప్సీ. కానీ ఈ ఒక్క గాజు సరిపోదు కదా. గోల్డ్ రేటు బాగుంది కదా. ఎంతో కొంత విక్కీకి ఇచ్చి కూల్ చేస్తాను, సరేనా? ఓకే, అలాగైతే వెంటనే తీసుకువెళ్ళి అడ్జస్ట్ చేసుకో తాప్సీ. వెల్కమ్ కళ్యాణ్. ఏంటి ఇంత లేటు? హల్దీ ఫంక్షన్ కూడా అయిపోయింది. కేసు పని మీద ఉన్నాను మేడం, అందుకే లేట్ అయింది. పెళ్లి ఏర్పాట్లవి ఎలా జరుగుతున్నాయి మేడం? అన్నీ బాగానే జరుగుతున్నాయి. నువ్వు వచ్చావు కదా, ఇంకా బాగా జరుగుతాయి. అయినా ఎందుకు ఇంత లేట్ అయ్యా? అర్జెంట్ డ్యూటీ పడింది మేడం. మా పిన్ని బాబాయ్ వచ్చారు కదా.
కనీసం వాళ్ళనైనా ముందు పంపించావు కాబట్టే నిన్నేమీ అనకుండా వదిలేస్తున్నాను. పెళ్లి ఏర్పాట్లన్నీ బాగున్నాయి మేడం. ఆ ఇదిగో బల్బీర్ సింగ్, రండి. ఒకసారి ఇలా రండి. బల్బీర్ సింగ్, సంగీత ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? అంతా రెడీ మేడం జీ, మీదే లేటు. మేడం, ఇతనెవరు? కృష్ణ పెళ్లి ఈవెంట్ మేనేజర్ బల్వీందర్ సింగ్ గారు. నీకు పరిచయం చేద్దామని ఇక్కడికి రమ్మన్నాను. నమస్తే సార్. నమస్తే. పెళ్లి ఏర్పాట్లన్నీ ఒక థీమ్లా చాలా అద్భుతంగా డిజైన్ చేస్తున్నారు. ఏ బల్లె 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 బల్లె, మిమ్మల్ని కలిసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది సార్ జీ. బల్వీర్ సింగ్ తనే మా ఇంటి కాబోయే అల్లుడు. నెక్స్ట్ వీళ్ళ పెళ్ళే. హే బల్లె 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 బల్లె, అది కూడా నాకు ఇవ్వండి మేడం జీ, ధూమ్ ధామ్ చేద్దాం. సరే, ఎక్స్క్యూజ్ మీ, మీరు మాట్లాడుతూ ఉండండి. సింగు, మీరు తెలుగుని పట్టి పట్టి కావాలనే మాట్లాడుతున్నారు కదా? మీరు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు సర్జీ. సార్, సింగ్జీ అలా మాట్లాడుతుంటే చాలా ఫన్నీగా ఉంది సార్. మీకు తెలుగు బాగా వచ్చినా కావాలనే రాదన్నట్టుగా మాట్లాడుతున్నారు. నేను చెప్పింది ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను సింగ్జీ. అదేం లేదు సర్జీ, నాకు తెలుగు కొంచెం కొంచెమే వచ్చు. నేను ఇలాగే మాట్లాడుతూ ఉంటాను. వీడు నా మాట విని క్యాచ్ చేసేసాడు, కానీ నన్ను క్యాచ్ చేయడం అంత ఈజీ కాదు మిస్టర్. ఇట్స్ ట్రూ. आइए मैडम जी, आइए आइए. ఏంటి? సారు మీ ఇంటి కాబోయే అల్లుడంట కదా, రాణి మేడం జీ చెప్పారు. మనం ఈ సార్కి విఐపి మర్యాదలు చెయ్యాలి. లోపలికి తీసుకెళ్ళండి. నాకు ఎవ్వరు విఐపి లేరు. కావాలంటే నువ్వు మర్యాదలు చేసుకో. సారీ సర్జీ, మేడం జీ మీరు ఇష్టం లేనట్టుగా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు తెలీదు. ఏదైనా ఉంటే త్వరగా క్లియర్ చేసుకోండి. కావిరి విషయంలో నువ్వేం నాకు సలహాలు ఇవ్వకు. లీవ్ ఇట్. వెళ్ళి పని చూసుకో. అలాగే సర్జీ. హలో, చచ్చాన్రా దేవుడా. ఏంటి సార్? కర్చీఫ్. థ్యాంక్ యూ సార్. ఇంతవరకు వాడి ఫోన్ సిగ్నల్ ఈ చుట్టుపక్కలే కనిపించింది. ఇప్పుడు వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఖచ్చితంగా వాడి పెళ్ళయ్యేలోపు ఇక్కడికి వస్తాడు.
అలర్ట్గా ఉండండి. ఓకే సార్. ఇంట్లో ఏమైనా పేలుడు పదార్థాలు మారణాయుధాలు ఉండొచ్చు. ఇల్లు మొత్తం చెక్ చేయండి. అలాగే సార్. సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయో లేదో కూడా చెక్ చేయండి. అలాగే సార్. ఆ ఎస్ఐ వెతుక్కుంటూ వచ్చాడంటే నా దెబ్బకు సస్పెండ్ అయి ఉండాలి. లేదంటే నన్ను పట్టుకునే టార్గెట్తో అయినా వచ్చుండాలి. భద్రా, మనం బయటపడాల్సిన అవసరం లేదు. వాడే భయంతో వచ్చాడు. మన టార్గెట్ ప్రియా. దొంగ పోలీస్ ఆట మొదలైంది. ఇట్స్ ట్రూ. ఓకే, రణమా రణమా, ఏంటండి? రణమా, నేను ఈ సంగీత్ డ్రెస్సులో ఎలా ఉన్నాను చెప్పు. ఆ, చాలా హ్యాండ్సమ్గా ఉన్నారండి. చాలా థ్యాంక్స్ రణమా. నువ్వు నన్ను అందంలో డామినేట్ చేస్తున్నట్టుగా అనిపించింది, అందుకే నేను అలా అడిగాను. అయ్యో, అదేం పోలిక ధర్మతేజ్ గారు. ఇలాంటి ఫంక్షన్స్లో పెళ్లి కొడుకు తల్లిదండ్రుల మీద అందరి ఫోకస్ ఉంటుంది రణమా. స్వతహాగా లేడీస్ ఇలాంటి అకేషన్స్లో అప్సరసల్లా తయారై వస్తారు. పాపం భర్తలు మీ రేంజ్కి బ్యాలెన్స్ చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ధర్మతేజ్ గారు, మీరు గతం తప్ప మిగతా అన్ని విషయాలు బాగా గుర్తుపెట్టుకుని మరీ అనాలిసిస్ చేస్తున్నారు. హ, ఏమైనా సంగీత్లో నేను కాదండి, మీరే స్పెషల్ అట్రాక్షన్. ఓకేనా? ఒరే కళ్యాణ్, కోడలు పెళ్ళేంట్రా మనల్ని చూసినా పట్టించుకున్నట్టుంది. అయ్యో అదేం లేదు పిన్ని, కొంచెం బిజీగా ఉంది. అవునులే, అన్నయ్య పెళ్లి కదా, అలాగే ఉంటుంది. మనల్ని కోడల పిల్ల పట్టించుకోలేదన్నావుగా, అదిగో వస్తుంది చూడు. కార్తీకను పిలిచి పిన్ని బాబాయిలతో ఆశీర్వాదాలు ఇప్పిస్తున్నాడు. నేను బ్యాడ్గా ఫీల్ అవ్వాలని చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు. ఛీ! కార్తీక వచ్చి పిన్ని బాబాయిలతో ఆశీర్వాదం తీసుకుంది. ఇలాంటి ఫంక్షన్స్లో పెద్దవాళ్ళని పలకరించి ఆశీర్వాదం తీసుకోవాలన్న కామన్ సెన్సే లేదు. అవునులే, ఆ బుర్రలో ఈగో తప్ప సెన్స్ లేదు కదా.
ఇద్దరి కళ్ళల్లో కత్తుల ఈగో కనపడుతుంది. నేను ఫుల్ హ్యాపీ. బల్లే 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 బల్లే. మన ప్రేమకు పావురాలు ప్రియకృష్ణ సంగీతకు విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. दिल के तार जब हिलते हैं तो मौसी की फायदा होता है. గుండె తీగలు మీటినప్పుడు సంగీతం పుడుతుంది. ఆ సంగీతం పుట్టాలంటే ముందు వధూవరులు రావాలి కదా సింగ్జీ. అవును, నవవధువులు ఎక్కడ సింగ్జీ? మీ అందరి క్యూరియాసిటీ బ్రేక్ చేస్తూ వధువరులు రాబోతున్నారు. మ్యూజిక్. వెల్కమ్ సర్ జీ, వెల్కమ్ మేడం జీ, వెల్కమ్ వెల్కమ్. ఈ సంగీత్ కి ఆశీర్వచనాలు ఇవ్వడానికి స్టేజ్ మీదకు రావాల్సిందిగా వరుడి తల్లిదండ్రుల్ని ఇన్వైట్ చేస్తున్నాం. మేడం జీ, సర్ జీ, వెల్కమ్. అందరికీ నమస్కారం. ఈ సంగీత్ ద్వారా మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మా కొడుకు కోడలు రాధాకృష్ణుల్లా ఉన్నారు. వాళ్ళిద్దరికీ నా ఆశీస్సులు. ఈ సంగీత్ వేడుకలో పాల్గొనడానికొచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఆడుతూ పాడుతూ ఈ సంగీతోత్సవాన్ని వాళ్ల జీవితంలో మరపురాని జ్ఞాపకంగా చేద్దాం. లెట్స్ బిగిన్ సంగీత్ సెలబ్రేషన్స్. బలే 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 బలే. మేడం జీ, మీ అబ్బాయి మీ కాబోయే కోడల గురించి 3 ముక్కల్లో చెప్పాలి. అది సంగీత్లో భాగం. ధర్మతేజ్ గారు, మీరు మాట్లాడండి. నా కొడుకు ప్రేమంటే ఏంటో తెలియని ఒక మూర్ఖుడు. అలాంటి వాణ్ణి ప్రేమించి ప్రేమ విలువ తెలియజేసి ఎంతో పేషెన్స్తో ఈరోజు పెళ్లి వరకు తీసుకొచ్చిన నా కోడలి ప్రియకి మనస్ఫూర్తిగా నా అభినందనలు. కృష్ణ, మీ అమ్మలాగే ప్రేమించే భార్య దొరకడం నీ అదృష్టం. గాడ్ బ్లెస్ యూ. ప్రాణమా, మాట్లాడు. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు. నాకు తెలిసి పెళ్ళిళ్ళు మాత్రమే కాదు, ప్రేమ కూడా. నిజమైన ప్రేమ గెలిచి తీరుతుందనడానికి మా ప్రియ ప్రేమే నిదర్శనం. ఎన్నో అడ్డంకుల తర్వాత తన ప్రేమతో పెళ్లిపెట్టెలెక్కుతోంది. రాణమా, అడ్డొస్తున్నానేమనుకోకు. ఆ ప్రేమను గెలిపించి వాళ్ళకి పెళ్లి చేస్తుంది నువ్వే కదా రాణమ్మా. కావచ్చు, కానీ ప్రేమలో నిజాయితీ ఉంది కదా. నిజమైన ప్రేమ ఎలా ఉంటుందని మీరందరూ నన్ను అడిగితే నేను మా ప్రియనే చూపిస్తాను. దట్స్ ట్రూ లవ్.
బంగారం లాంటి ప్రియని కన్న తల్లిదండ్రులు, మా వియ్యంకులు, అన్నా వదినలు నిజంగా అదృష్టవంతులు. ఈ సంగీత్కొచ్చింది ఈ డప్పులు కొట్టడానికే, కొట్టాల్సిందే, తప్పదు. మీరు మీ బాధ్యత అని చెప్పి చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోవడం కరెక్ట్ కాదు. మిమ్మల్ని హత్యానేరం కేసులో అరెస్ట్ చేయక తప్పడం లేదు. కానిస్టేబుల్, అరెస్టర్.